కక్షలతో వెనుకబడిన పల్నాడు ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ధిలో పరుగులు తీయిస్తున్నట్లు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం గామాలపాడులో 11వ శతాబ్దంలో పల్నాడు వీరవనిత నాగమ్మ నిర్మించిన శైవ క్షేత్ర పునఃప్రతిష్టలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పల్నాటి చరిత్రలో బ్రహ్మనాయుడు వైష్ణవ భక్తుడైతే నాగమ్మ శివభక్తురాలిగా ఎమ్మెల్యే తెలిపారు. పల్నాడు చారిత్రక సంపదను ప్రపంచానికి తెలియజేసేలా టూరిజం హబ్గా మారుస్తామన్నారు ఎరపతినేని. పల్నాడు ప్రాంతం అంటే శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాంతం. సాపుకోడు సిద్ధాంతాన్ని అమలు చేసి అన్ని కులాల వారిని ఒక చోటకు చేర్చి సహబంధి భోజనాలు పెట్టిన బ్రహ్మనాయుడు గారు, అదేవిధంగా ఈ పల్నాడి పౌరుషాన్ని ఎనుమొక్కడు చేసే దాంట్లో ఈరోజు వేదిక మీద ఉన్న అందరం ఒక కంకణం కట్టుకున్నామంటే దీనిలో మీరు కూడా అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. 2016 పుష్కరాలు వచ్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పుష్కరాల నిధులు రోడ్స్ కానీ, ఘాట్స్ కానీ, పంచాయతీరాజ్, R&B, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, ఎండోమెంట్స్ అన్నిటికీ కలిపి 151 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి, మాచల్ నియోజకవర్గానికి పుష్కరాలు